అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, చాలామందికైతే ఈ యొక్క రైతు బంధుకి సంబంధించి డబ్బులనేవి అయితే జమ కావట్లేదని చెప్పేసి అయితే అంటున్నారండి. సో, జమ కాని వారి పరిస్థితి ఏంటి? సో, మనకి ఈ యొక్క అసలు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు? విడతల వారీగా జమ చేస్తా అంటున్నారు. ఎప్పుడు అందుతాయి? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో, రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరి కొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం అండి. ఇప్పటికే నిధులు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసుకుంటూ వచ్చింది కదా. దాదాపుగా మనకి 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేసుకుంటూ వచ్చిందండి. అయితే ప్రస్తుతం ఇప్పటికి అర్హులైన వారికి మాత్రమే వస్తుందని చెప్పేసి అంటున్నారు. అవునండి, ఎవరైతే సాగు భూమి చేస్తారో అంటే మనకి ఎవరైతే పంటలు వేస్తారో సో వారికి మాత్రం వస్తుందన్నమాట. అంటే సాగు భూమి కలిగిన వారికి మాత్రం వస్తుందండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అంటుంది. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అయితే జరిగిందనమాట. సో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా జమ అవుతాయని చెప్పేసి అయితే అంటుందండి. కాకపోతే సమయం అయితే పట్టనుందనమాట. ప్రస్తుతం మనకి మండలానికి ఒక గ్రామం చొప్పున విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది. దాదాపుగా మనకి 1153 కోట్ల రూపాయలు అనేవి అయితే విడుదల చేశారు. సో, మనకి ఫిబ్రవరి 10వ తారీఖున కూడా మనకి 3వ విడత కింద అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. ఈ ప్రక్రియ మొత్తం మార్చి 31 తేదీ లోపు అయితే జరుగుతూ వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను చాలామంది జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో, అందరికీ కూడా జమ అవుతాయండి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వస్తాయన్నమాట. కాకపోతే సమయం అయితే పట్టనుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.